వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మొత్తం పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ విచారణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇది చిత్తూరు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో ఒక జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జాయింట్ కమిటీలో సభ్యులుగా మొత్తం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అలాగే ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ వీరంతా కూడా జాయింట్ కమిటీలో భాగంగా ఉండనున్నారు. అలాగే దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి అటవీ భూములను ఆక్రమించడంతో పాటు వాస్తవానికి అటవీ భూముల్లో ఎవరికి కూడా అక్కడ పట్టా భూములు లేని చోట అసలు పట్టా ఎలా వచ్చిందన్నది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన విచారణ జాయింట్ కమిటీ తోటి విచారణ జరిపించాలని చెప్పి కూడా నిర్ణయించింది. మొత్తం అంత మేర అసలు వాస్తవానికి పట్టా తీసుకోవడంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఆక్రమించడం దీనంతా కూడా మొత్తంగా విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన అటవీ పీసీసీఎఫ్ను కూడా ఆదేశాలు జారీ చేశారు. అసలు అటవీ శాఖకు చెందినటువంటి ప్రాంతంలో అటవీ భూముల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు రావడం అలాగే దాని పరిధి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఆక్రమిత ప్రాంతాలను చేయడం దానిపైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా పీసీసీఎఫ్ను ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఇంత మేర భూములు ఆ ప్రాంతంలో ఎలా వచ్చాయన్నది ప్రభుత్వానికి పెద్ద మిస్టరీలా ఉంది. అయితే దీని వెనక ఉన్నది ఎవరు, అసలు భూములు ఎక్కడైనా అటవీ భూములకు సంబంధించినటువంటి రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, లేకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు అన్న దానిపైన నివేదికలో పేర్కోవాలని చెప్పి కూడా స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి. అలాగే ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పష్టంగా కొద్దిసేపు క్రితం రెవెన్యూకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీని ద్వారా ఎవరు లబ్ధి పొందిందెవరు అనేది కూడా పూర్తిస్థాయిలో నివేదికలో స్పష్టం చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. మొత్తం మీద అటవీ భూములు రికార్డులు తారుమారు వీటన్నిటి అంశంపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా నిర్ణయించింది. మొత్తం 78 ఎకరాలు పైగా పైచిలుకు ప్రాంతాలని అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా అటు అటవీ శాఖ పరిధిలో కూడా పీసీసీఎఫ్ చేత అంటే ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చేత కూడా దీనిపైన విచారణ చేయించాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే వాస్తవానికి ఈ అటవీ ప్రాంతంలో ఇంత మేర భూములను ఆక్రమించడానికి ఎక్కడ రికార్డులు తారుమారు చేశారు, ఎలాగ చేశారు అనే దానిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి పీసీసీఎఫ్ను కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూముల రికార్డులు ఎవరైనా తారుమారు చేసిన పక్షంలో దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అన్నది దాని మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలు అలాగే ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయి నేతృత్వంలో ఈ జాయింట్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఆ తదుపరి నివేదికను కూడా ఇస్తుంది. దర్యాప్తు నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధన్యవాదాలు ధనంజయ్.